బాగుండాలి, అందులో మనం ఉండాలన్న ఆకాంక్ష పర్యావరణ కోసం మరి ఈనాడు చక్కని కార్యక్రమంలో మరి మంచినీళ్ళు కానీ మరి చక్కగా టీలు కానీ ఏది తాగాలన్నా సరే ఘాటు వాసన ఉపయోగించాలి. నేను హోటల్కి వెళ్తే చక్కగా డిస్పో గ్లాస్ లో తాగుతారండి స్టైల్ గా. డిస్పో గ్లాస్ లో తాగడం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే జూన్ 5వ తారీఖున జరుపుకుంటామో అందులో భాగంగానే మరి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మరి ఏలూరు నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్లో మరి ఒక ఫారెస్ట్ ఏరియా లాగా కొంత తయారు చేస్తే అది అంతా కూడా వర్షపాతానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ డంపింగ్ యార్డ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే రోడ్డు పక్కన కూడా ప్రతి చోటన కూడా ప్రతి ఒక్క ఆఫీసర్లు కానీ అలాగే ఎవరైతే డివిజన్ కార్పొరేటర్లు ఉన్నారో అన్ని చోట్ల కూడా వేస్తారు. మళ్ళీ వైఎస్ఆర్ కాలనీ దగ్గర కూడా మరి 5 మొక్కలు రోడ్డు పక్కన కూడా నాటుతున్నాం. దీనికి సంబంధించి అన్నీ కూడా ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడాలి అంటే మొక్కల్ని పెంచడం అనేది చాలా ముఖ్యం. ఎందుకనంటే దాన్ని పర్యావరణాన్ని కంట్రోల్ చేయాలంటే దాన్ని మొక్కలతోనే సాధ్యం అనే ఉద్దేశంతో ఆక్సిజన్ సప్లై అవ్వచ్చు, వర్షపాతం అవ్వచ్చు, అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా అంటే దీని గురించి వాళ్ళకు కూడా ఏదైతే కొంత ఫీడ్బ్యాక్ ఇస్తూ వాళ్ళకు కూడా తెలియజేస్తూ మొక్కల వల్ల ఏ ఉపకారాలు ఉన్నాయనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఈ డే జరుపుకోవడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని గమనించి ప్రతి మొక్కని కూడా మనం పాతిన మొక్క ప్రతి ఒక్కటి కూడా బతికితే రేపు భవిష్యత్తులో మనకు అది ఉపయోగపడుతుందని తెలియజెప్పడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,00,00,000 మొక్కలు నాటాలని పిలుపు ఇచ్చిన మేరకు మరి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమంలా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఏలూరు నగరంలో గౌరవ
శాసనసభ్యుల వారు ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరు నగరంలో 10,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది. దానిలో భాగంగానే మరి డ్వాక్రా మహిళలు ఏదైతే 5,000 గ్రూపులు ఏలూరు నగరంలో ఉన్నాయి, 5,000 గ్రూపులకు కూడా మరి గ్రూపుకు ఒక మొక్క చొప్పున వాళ్ళందరూ అక్కడ ఆ ఏరియాల్లో నాటి వారి పర్యవేక్షించే విధంగా కూడా మరి ఈ యొక్క ప్రణాళిక రూపొందించడం జరిగింది. అలాగే ఇక్కడ పానింగ్ డంపింగ్ యార్డ్లో మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి 300 మొక్కలు ఇక్కడ నాటడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పర్యావరణాన్ని పరీక్షించుకున్నప్పుడు మన కాలుష్య నివారణకి కానివ్వండి, అలాగే మరి ఎండల తీవ్రతను కూడా తగ్గించే విధంగా మరి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఏలూరు నగరమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పచ్చదనాన్ని పెంపొందించుకొని మన నగరాన్ని పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండే విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుకుంటున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా శాసనసభ్యుల వారు ఇచ్చిన పిలుపు మేరకు మా కార్పొరేషన్ తరఫున మా మేయర్ గారు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు అందరం కలిసి శాసనసభ్యుల వారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని చోట్ల 10,000 మొక్కలు, దానికి బడ్జెట్ సపరేట్గా లేకపోయినా కార్పొరేషన్ నుంచి మేమందరం శాసనసభ్యుల వారు చెప్పిన దాని మీద బడ్జెట్ అంతా కూడా దాంట్లోనే కార్పొరేషన్లోనే తయారు చేసుకొని మేము ఈ మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ రోజున ఈ మొక్కలు వేయడం వల్ల మనకు తెలుసు, ఈ రోజున ప్రతి చోట కూడా ఏసీలు, ఫ్రిడ్జులు అన్నీ ఉండడం వల్ల బళ్ళు ఒక్కొక్క ఇంటికి 2-3 బళ్ళు రావడంతో ఆ వచ్చే పొగ ద్వారా కాలుష్యం బాగా ఎక్కువైపోతుంది. దాన్ని నివారించడానికి ఏకైక మార్గం మొక్కలు నాటడం. ఆ మొక్కల్ని మనం నాటడమే కాదు, దాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మనం మన ఇంట్లో పిల్లల్ని ఎలాగా కాపాడుకుంటున్నాం, అలాగే మొక్కలను కూడా మనం కాపాడుకొని వాటిని పెంచితే మనకు పర్యావరణం అనేది చాలా మట్టుకు లేకుండా ఉంటుంది. సకాలంలో వర్షాలు రావడం జరుగుద్ది. దీనివల్ల మనందరం కూడా బాగుంటాం, ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కల్ని నాటే కార్యక్రమంలో పాల్గొని ఆ మొక్కల్ని కాపాడవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,